నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లాలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను వీక్షణ ద్వారా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఒక మంచి కోసం, మార్పు కోసం జరిగే శంఖారావం తీర్పు మొదలైంది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ. పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు లేక ఇబ్బంది పడ్డ ఓటర్లు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాపట్ల పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ బూత్లను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను వీక్షణ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా పర్యవేక్షిస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలో జరుగుతున్న 202 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ జరుగుతున్న వివాదాలను తెలుసుకున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూడాలని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేస్తున్న బాపట్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాపట్ల నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఇరు పార్టీల నాయకులతో పాటు ఓటర్లు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోరారు. ఒక మంచి కోసం, మార్పు కోసం జరిగే శంఖారావంలో తీర్పు మొదలైందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన జరుగుతున్న ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లందరూ చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారని నరేంద్ర వర్మ ఈ సందర్భంగా అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు. మైనారిటీ అనేది 4వ తేదీన చూస్తామని, అప్పటిదాకా వేచి ఉండాలని అన్నారు. అందరూ బాగుండాలని పేర్కొన్నారు. ఇప్పుడే 75వ బూత్లో బాపట్లని అభివృద్ధి చేసే భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నా. సైకిల్ గుర్తు మీద ఓటు వేయటం కూడా జరిగింది అని తెలియజేస్తున్నా. ఒక మంచి కోసం, మార్పు కోసం జరిగే ఈ శంఖారావం అనుకోండి, శ్రీకారం అనుకోండి, ఇప్పుడే తీర్పు బిగినైంది. ఈ తీర్పులో ఓటర్లందరూ చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. నన్ను చూసి బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నది అని నేను ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మెజార్టీ అనేది చెప్పుకోవటం కన్నా 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు అందరూ చూస్తారని, అందరూ బాగుండాలని, బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాపట్ల నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బాపట్ల పట్టణంలోని 24వ వార్డులో గల ఇమ్మడిశెట్టివారిపాళెం, డ్రైవర్స్ కాలనీలో గల పోలింగ్ బూత్లతో పాటు బెస్తపాళెంలోని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికలను సజావుగా జరపాలని సిబ్బందికి సూచించారు. బాపట్ల నియోజకవర్గంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. అక్కడక్కడ సరైన వసతులు లేకపోవటం వల్ల ప్రజలు ఓటు వేసేందుకు ఇబ్బందులు పడ్డారు. బాపట్ల నియోజకవర్గంలోని చింతవారిపాళెంలో పోలింగ్ బూత్ల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఓటు వినియోగించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల ఓటర్లను కంట్రోల్ చేయలేకపోవడంతో నెట్టుకోవటం జరిగింది. బాపట్ల పట్టణం బేతని కాలనీ 45వ పోలింగ్ బూత్లో ఒక యువకుడికి ఫిట్స్ రావడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి ఆశా కార్యకర్తలు వైద్యం అందించడంతో ప్రమాదం తప్పింది. బాపట్ల పట్టణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఓట్లు వేసేందుకు ప్రజలకు ఉదయం 7 గంటల నుండి బారులు తీరారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఓట్లు వేసేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. బాపట్ల నియోజకవర్గంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బాపట్ల పట్టణంలోని చిల్లర గొల్లపాలెం పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. అదేవిధంగా బాపట్ల మండలం
వెస్ట్ పెన్నిబోయినవారి పాలెంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కార్యకర్తలను అదుపు చేశారు. దీంతో పాటు బాపట్ల మండలంలోని పుండ్ల గ్రామంలో వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. కర్లపాలెం మండలంలోని ఏట్రవారిపాళ్లెంలో కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుని స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి చెప్పారు. ఆయన వెంట బాపట్ల డీఎస్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిట్లవానిపాళెం మండలంలోని అన్ని గ్రామాలలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధిక సంఖ్యలో విచ్చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పిట్లవానిపాళెం మండలంలోని మొత్తం 34 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తొలుత మాక్ పోలింగ్ నిర్వహించిన అధికారులు 7 గంటలకు సాధారణ పోలింగ్ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే కొన్ని గ్రామాల్లో ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అయినప్పటికీ ఓటర్లు సైతం ఉదయం 5:30 పోలింగ్ కేంద్రాల వద్ద గల క్యూ లైన్లో బారులు తీరారు. ఎంత సమయం అయినప్పటికీ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓర్పు సహనంతో నిలబడి ఉదయం 5 గంటలకు నిల్చున్న ఓటర్లు 9-10 గంటల సమయం అయినప్పటికీ వేచి ఉండే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పిట్లవానిపాళెం మండలం అల్లూరు, అల్కాపురం, కాజీపాళెం, పిట్లవానిపాళెం పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అధిక సంఖ్యలో చేరుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు తదితర దూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. మొత్తం మీద మండలంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తమ కుటుంబ సభ్యుల సహకారంతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లాలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను వీక్షణ ద్వారా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఒక మంచి కోసం, మార్పు కోసం జరిగే శంకారావం తీర్పు మొదలైంది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ. పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు లేక ఇబ్బంది పడ్డ ఓటర్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బెస్ట్ సిటీ న్యూస్.